Hi everyone, this is Bharati. Today we are going to discuss about email inner working. ఈమెయిల్ ఇన్నర్ వర్కింగ్ అంటే మనం మెయిల్స్ సెండ్ చేసినప్పుడు ఈమెయిల్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఎట్లా రీచ్ అవుతుంది, సో ఆ రీచ్ అయ్యేటప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది మనకి ఈ ఈమెయిల్ ఇన్నర్ వర్కింగ్లో టాపిక్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. Email inner working. Email, electronic mail, commonly known as email or EFN mail, is a method of exchanging digital messages from an author to one or more recipients. సో మనం ఈమెయిల్ అని చెప్పేసి అంటాం కదా, ఇట్ ఈస్ అ షార్ట్ కట్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెయిల్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈ ఈమెయిల్ని మనం వితౌట్ హైఫన్ ఆర్ విత్ హైఫన్ అయినా సరే యూస్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ డిజిటల్ మెసేజెస్. డిజిటల్ మెసేజెస్ అంటే ఏంటమ్మా, మనం కంప్యూటర్లో ఏదైనా సాఫ్ట్ కాపీ అంటే ఏదైనా మెసేజ్ని కనుక ప్రిపేర్ చేస్తే దాన్ని డిజిటల్ మెసేజ్ అని చెప్పేసి అంటాము. ఫ్రమ్ అన్ ఆథర్ టు వన్ ఆర్ మోర్ రిసిపియెంట్స్. ఒక ఆథరు ఒకళ్ళకి లేదా అంతకంటే ఎక్కువ మంది రిసిపియెంట్స్కి తన మెసేజ్ని, తన ఈమెయిల్ని పంపించగలరు. ఓకేనా? సమ్ ఎర్లీ ఈమెయిల్ సిస్టమ్స్ require that the author and the recipient both be online at the same time, in common with instant messaging. స్టార్టింగ్లో మనకి ఈ ఈమెయిల్ సిస్టమ్స్కి ఎలా ఉండేది అంటే, ఆథర్ ఎవరైతే సెండర్ ఉంటారో ఆ సెండర్ అండ్ రిసీవర్ ఇద్దరు కూడా ఎట్ దట్ సేమ్ టైం, ఎప్పుడైతే ఆథర్ మెసేజ్ పంపిస్తాడో రిసీవర్కి, ఆ రిసీవర్ కూడా ఆన్లైన్లో ఉండాలి ఎట్ ద సేమ్ టైం అమ్మ. సో అప్పుడు మాత్రమే వాళ్ళకి ఈమెయిల్ అనేది రీచ్ అయ్యేది. సో అట్లాగా ఎర్లీ స్టేజెస్లో మనకి ఉండేది. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఆథర్ అన్నవాళ్ళు అలాగే రిసీవర్ అన్నవాళ్ళు ఎట్ ద సేమ్ టైం సిస్టమ్ దగ్గర ఉన్నా లేకపోయినా, ఆన్లైన్లో ఉన్నా లేకపోయినా కానీ మనకి మెయిల్ అన్నది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. టుడేస్ ఈమెయిల్ సిస్టమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఏ స్టోర్ అండ్ ఫార్వర్డ్ మోడల్. సో ఈ రోజుల్లో యూజ్ చేసే ఈమెయిల్ సిస్టమ్స్ అన్నీ ఏ మోడల్ని ఫాలో అవుతున్నాయి అంటే స్టోర్ అండ్ ఫార్వర్డ్ మోడల్ని ఫాలో అవుతున్నాయి. స్టోర్ అండ్ ఫార్వర్డ్ అంటే మనం పంపించిన మెసేజ్ ఫార్వర్డ్ చేసి దాన్ని స్టోర్ చేసుకుంటుంది. సో అది ఎలాగా ఫార్వర్డ్ చేస్తుంది, ఎలా స్టోర్ చేస్తుంది అన్నది మనకి ఈ కాన్సెప్ట్లో నెక్స్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈమెయిల్ సర్వర్స్ యాక్సెప్ట్, ఫార్వర్డ్, డెలివర్ అండ్ స్టోర్ మెసేజెస్. సో ఈమెయిల్ సర్వర్స్ ఏం చేస్తాయంటే మనకి మెసేజ్ని యాక్సెప్ట్ చేస్తాయి, మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తాయి అండ్ డెలివర్ చేస్తాయి. అలాగే ఇంకా ఏం చేస్తాయి, స్టోర్ మెసేజెస్ని స్టోర్ చేస్తాయి. ఈమెయిల్ సర్వర్స్ అంటే ఎవరు ఏంటి అంటే, మనకి జీమెయిల్ సర్వర్ ఉంది కదా, సో జీమెయిల్ అన్నది సర్వర్ అనమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేసే జీమెయిల్ అప్లికేషన్ మనకి అది సర్వర్. సో ఆ జీమెయిల్ సర్వర్ ఏం చేస్తుంది, మనం కంపోజ్ చేసిన మెసేజ్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఎవరికైతే పంపించాలో వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళకి డెలివర్ చేసి ఆ మెసేజ్ని వాళ్ళ మెయిల్ బాక్స్లో స్టోర్ చేస్తుంది. అంతే కదా. నెయిదర్ ద యూజర్స్ నార్ ద కంప్యూటర్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఆన్లైన్. సో ఎవరు కూడా యూజర్స్ అయినా వాళ్ళ కంప్యూటర్స్ అయినా కానీ ఆన్లైన్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. సైమల్టేనియస్లీ దే నీడ్ కనెక్ట్ ఓన్లీ బ్రీఫ్లీ, టిపికల్లీ టు అన్ ఈమెయిల్ సర్వర్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ టేక్స్ టు సెండ్ ఆర్ రిసీవ్ మెసేజెస్. సో సైమల్టేనియస్గా ఎలా ఉండాలి, దే నీడ్ కనెక్ట్ ఓన్లీ బ్రీఫ్లీ, జస్ట్ ఊరికే వాళ్ళు కనెక్ట్ అయితే చాలు. ఎప్పుడు అనంటే ఆ ఈమెయిల్ సర్వర్కి యాజ్ లాంగ్ యాజ్ ఇట్ టేక్స్ టు సెండ్ ఆర్ రిసీవ్ మెసేజెస్. వాళ్ళకి ఎప్పుడైతే క్లయింట్ ఇక్కడ రిసిపియెంట్ ఆథర్ ఉన్నాడు కదా, ఆథర్ పంపించాలి మెసేజ్ అనుకున్నప్పుడు సర్వర్కి కనెక్ట్ అయ్యి ఉంటే చాలు. అంటే ఆథర్ పంపించాలనుకున్నప్పుడు ఆన్లైన్లో ఉంటే సరిపోతుంది, తన మెసేజ్ అనేది సర్వర్ స్టోర్ చేసుకుంటుంది. అలాగే రిసీవర్ అన్న వాళ్ళు ఎప్పుడైతే మెసేజ్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ వాళ్ళు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడు ఆన్లైన్లోకి వస్తే సరిపోతుంది వాళ్ళ మెసేజ్ చెక్ చేసుకోవడానికి. సో జస్ట్ బ్రీఫ్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది అంతే. అంతేగాని దే నీడ్ నాట్ టు బి ఆన్లైన్ ఎట్ ద సేమ్ టైం. ఓకేనా. ఈమెయిల్ ఇన్నర్ వర్కింగ్. సో ఇప్పుడు ఈమెయిల్ వర్కింగ్ అంటే ఇంటర్నల్ వర్కింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాము. ఫస్ట్ దీంట్లో మనము
నార్మల్ నార్మల్ మెయిల్స్ అంటే మనము పోస్ట్ చేస్తూ ఉంటాం కదా లెటర్స్. సో ట్రెడిషనల్ మెయిల్ సిస్టమ్ అంటాం దాన్ని. సో ట్రెడిషనల్ మెయిల్ సిస్టమ్స్లో ఏం జరుగుతుందో ఇక్కడ డిస్కస్ చేశారు. హియర్ వీ ప్రొవైడ్ హౌ ఈమెయిల్ యాక్చువల్లీ వర్క్స్. సో ఇక్కడ యాక్చువల్గా అసలు ఈమెయిల్ ఎలా వర్క్ చేస్తుంది అన్నది ప్రొవైడ్ చేశారు. ఇఫ్ వీ స్ప్లిట్ ద మెయిలింగ్ ఆఫ్ ఏ లెటర్. సో ఇక్కడ మనం మెయిలింగ్ ఆఫ్ ఏ లెటర్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంటూ 3 phases. ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? 3 phases. ఇన్ phase 1 the steps you need to perform are compose, address, package, stamp and deposit the letter in a suitable place for pickup. సో మనకి ఇక్కడ 3 phases. ఫస్ట్ ఫేజ్లో ఏం చెప్తున్నాము? ఫస్ట్ ఫేజ్లో మనం ఏం పెర్ఫామ్ చేయాలంట? మెసేజ్ని కంపోజ్ చేయాలి. మనం లెటర్ రాస్తాం కదా, ఆ లెటర్ రాసేప్పుడు మనం ఫస్ట్ రాస్తాం అంటే కంపోజ్ చేయడం. నెక్స్ట్ అడ్రస్, వాడి అడ్రస్ ఎవరికి పంపించాలనుకుంటున్నామో రిసిపెంట్ అడ్రస్ అని మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ప్యాకేజ్, ఆ లెటర్ని మనం ఏం చేస్తాము? ఆ ఎన్వలప్ని ప్రిపేర్ చేస్తాము. ఎన్వలప్ ప్రిపేర్ చేసిన తర్వాత స్టాంప్ అన్నది దానికి అటాచ్ చేస్తాము. అలాగే దాన్ని డిపాజిట్ చేస్తాము ఇన్ ఏ సూటబుల్ ప్లేస్ ఫర్ పికప్. అంతే కదా, లెటర్ బాక్స్లో మనం దాన్ని డిపాజిట్ చేస్తాము. సో అదంతా ఫస్ట్ ఫేజ్. సో అప్ టు లెటర్ బాక్స్లో డిపాజిట్ చేసే వరకు ఫస్ట్ ఫేజ్. ఇన్ phase 2 ఏ మెయిల్ పర్సన్ ఆన్ ఏ ఫిక్స్డ్ పికప్ షెడ్యూల్ రిట్రైవ్స్ ద లెటర్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ డిపాజిట్. సో నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? వచ్చి ఆ డిపాజిట్ చేసిన ప్లేస్ నుంచి లెటర్స్ని తీసుకుంటారు కదా. సో అదే ఈ పాయింట్, పికప్ ఇన్ షెడ్యూల్ టైం. సో ఎప్పుడైతే వాళ్ళకి ఆ టైం ఇస్తారంటే ఈవినింగ్ 5కి అలా ఈవినింగ్ 3కి లెటర్స్ అనేవి వాళ్ళు కలెక్ట్ చేసుకుని వెళ్తారు. సో అలాగా వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ టైంలో ఆ లెటర్స్ని పికప్ చేసుకుంటారు డిపాజిట్ చేసిన ప్లేస్ నుంచి. దెన్ ద లెటర్ ఇఫ్ కరెక్ట్లీ అడ్రస్డ్ అండ్ విత్ ద ప్రాపర్ పోస్టేజ్ ఈజ్ రూటెడ్ టు ఇట్స్ ఫైనల్ డెస్టినేషన్ మెయిల్ బాక్స్. సో ఎప్పుడైతే ఆ లెటర్ మీద మనం కరెక్ట్గా అడ్రస్ని ప్రొవైడ్ చేస్తామో అప్పుడు అది మనం ఎవరికైతే పంపించామో వాళ్ళకి రూట్ అవుతుంది డెస్టినేషన్ మెయిల్ బాక్స్కి రీచ్ అవ్వడానికి. ఇన్ phase 3 ద రిసిపెంట్ చెక్స్ ఫర్ మెయిల్ అండ్ పెర్హాప్స్ ఫైల్స్ ఇట్ అవే. మనకి రిసిపెంట్స్ థర్డ్ స్టేజ్లో రిసిపెంట్స్ వాళ్ళ మెయిల్ బాక్స్ అంటే వాళ్ళ పోస్ట్ బాక్స్ చెక్ చేసుకోవడం, అంటే వాళ్ళకి రీచ్ అయిందా లేదా అని, అలాగే వాళ్ళకి వచ్చిన ఫైల్స్ని వాటిని కూడా చెక్ చేసుకుంటారు. సిమిలర్ ఫేజెస్ నీడ్ టు బి క్యారీడ్ అవుట్ ఇన్ ద ఎలక్ట్రానిక్ సెట్టింగ్. సో ఈ స్టెప్స్, ఈ 3 phases మనకి ఎలక్ట్రానిక్ సెట్టింగ్ అంటే ఈమెయిల్లో కూడా మనం సేమ్ స్టెప్స్ మనకి ఫాలో అవుతాము. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 phases ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో జస్ట్ మనం లెటర్ని కంపోజ్ చేసి దాన్ని ప్యాక్ చేసి స్టాంప్ వేసి డిపాజిట్ చేస్తాము. నెక్స్ట్ ఫేజ్లో పోస్ట్ మ్యాన్ వచ్చి మనకి ఆ డిపాజిట్ చేసిన ప్లేస్ నుంచి లెటర్ని తీసుకుంటాడు. సో అక్కడ మనకి అడ్రస్ కరెక్ట్గా కనుక మెన్షన్ చేస్తే ఎవరికైతే రీచ్ అవ్వాలో వాళ్ళ అడ్రస్కి అది దాన్ని రూటింగ్ ఇస్తారు డెస్టినేషన్కి. నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో రిసిపెంట్ రిసీవ్ చేసుకుని తనకు వచ్చిన మెయిల్ వచ్చిందా లేదని చెక్ చేసుకుంటారు. అలాగే ఏమైనా ఫైల్స్ కూడా వచ్చినాయా లేదా అని చెక్ చేసుకుంటారు. సో ఇవి 3 phases ఫర్ ట్రెడిషనల్ మెయిల్. సో ఇప్పుడు మనం ఈమెయిల్కి 3 phases ఏంటో చూద్దాము. సో ఆ 3 phases ఇక్కడ చూడండి, మెయిలర్, మెయిల్ సర్వర్ అండ్ మెయిల్ బాక్స్. సో ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ మెయిల్లో ఈ 3 phases కూడా మనకి మెయిలర్ అని, మెయిల్ సర్వర్ అని, అలాగే మెయిల్ బాక్స్ అని కాల్ చేస్తాము. 3 main components are necessary for the email system to work. First one, mailers. A mailer is also called a mail program, mail application or mail client. సో మనం మెయిలర్ని మెయిల్ ప్రోగ్రామ్ అని కానీ, మెయిల్ అప్లికేషన్ అని కానీ, లేదంటే మెయిల్ క్లయింట్ అని కూడా పిలుస్తాము. A mailer is the software that allows you to manage, read and compose email. సో మెయిలర్స్ అనేవి ఇప్పుడు మనకి జీమెయిల్ ఉంది కదా, సో అది జీమెయిల్ అన్నది మెయిలర్ అమ్మ. సో దాంట్లోనే మనం ఏం చేస్తాము? మన మెసేజ్ని కంపోజ్ చేసుకుంటాము, అలాగే రీడ్ చేస్తాము, అలాగే మన మెయిల్ బాక్స్ని మేనేజ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనకి జీమెయిల్ మన అకౌంట్ అన్నది మెయిలర్ అవుతుంది. థింక్ ఆఫ్ ద మెయిలర్ యాజ్ ద ఫంక్షన్ ఆర్ సిస్టమ్ దట్ అలౌస్ యూ టు పెర్ఫార్మ్ ద టాస్క్ కరస్పాండింగ్ టు phase 1 ఇన్ ద ఎస్మెయిల్ ఎనాలజీ. సో సింపుల్ మెయిల్ ఎనాలజీలో మనకి ఏదైతే ఫస్ట్ టాస్క్ ఫేజ్ ఏదైతే ఉందో, అంటే అక్కడ వాళ్ళు కంపోజ్ చేసి దానికి డిపాజిట్ చేసే వరకు
ఉన్న ఫేజ్ ఏదైతే ఉందో సేమ్ మనకి ఇక్కడ మెయిలర్స్ కూడా అదే ఫేజ్ని కనెక్ట్ చేస్తాయి, బట్ ఎలక్ట్రానికల్లీ. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, మన మెయిల్ బాక్స్లోకి మనం లాగిన్ అయ్యి మన మెయిల్ బాక్స్లో ఉన్న కంపోజ్ ఆప్షన్ని చెక్ చేసుకుని, సో మనం ఆ కంపోజ్ చేస్తాం మెసేజ్ని, మనం ఏదైతే మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నామో రిసీవర్కి, సో అదే మెయిలర్స్. నెక్స్ట్ మెయిల్ సర్వర్స్. ద మెయిల్ సర్వర్ ఈజ్ ఏ కంప్యూటర్ whose function is to receive, store and deliver email. సో ఇక్కడ మెయిల్ సర్వర్ యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి, రిసీవ్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడం అండ్ డెలివర్ చేసుకోవడం. సో ఈ 3 వర్క్స్ టాస్క్స్ ఎవరు చేస్తారు అంటే మెయిల్ సర్వర్స్. సో మనకి ఉన్న అకౌంట్ మెయిలర్స్ అయితే ఆ అకౌంట్ హోల్డ్ చేసాం, ఎక్కడైతే హోల్డ్ చేసామో అది సర్వర్ అవుతుంది. అంటే మనది జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, అక్కడ ఎక్కడ ఉంటుంది, జీమెయిల్ సర్వర్లో ఉంటుంది. కాన్సెప్చువల్లీ ద మెయిల్ సర్వర్ ఈజ్ ఆల్వేస్ లిజనింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ న్యూ ఈమెయిల్. సో ఎప్పుడు కూడా న్యూ మెయిల్ వచ్చేప్పుడు మెయిల్ సర్వర్ ఏం చేస్తుందంటే లిజన్ చేస్తుంది. న్యూ మెయిల్ ఎప్పుడు వస్తే అప్పుడు అది లిజన్ చేస్తుంది. ఇఫ్ న్యూ ఈమెయిల్ హ్యాస్ అరైవ్డ్ ఫర్ యూ, ద సర్వర్ కీప్స్ ట్రాక్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే మీకు ఒక మెయిల్ వస్తుందో క్లయింట్ నుంచి, సో అక్కడి నుంచి మనకి సర్వర్ ఏం చేస్తుంది అంటే ట్రాక్ చేస్తుంది. ఎవరికైతే రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ అడ్రస్కి ఆ మెసేజ్ని ట్రాక్ చేస్తుంది. ద మెయిలర్ మే బీ ఆన్ ద సేమ్ కంప్యూటర్ దట్ యాక్ట్స్ యాజ్ ఏ మెయిల్ సర్వర్. సో మనకి ఆ మెయిలర్ అన్నది మన సేమ్ సిస్టంలోనే ఉంటుంది, దట్ యాక్ట్స్ యాజ్ ఏ మెయిల్ సర్వర్. సో మనం కంపోజ్ చేసి ఎప్పుడైతే సెండ్ చేస్తామో అది అవతల వాళ్ళకి రూటింగ్కి పంపించడానికి మెయిల్ సర్వర్ పంపిస్తుంది స్టోర్ చేసుకుని. సో అది మన సేమ్ సిస్టంలో ఉండొచ్చు మెయిల్ సర్వర్. నెక్స్ట్ మెయిల్ బాక్సెస్. An electronic mailbox is a disk file specifically formatted to hold email messages and information about them. సో మనకి ఈ మెయిల్ బాక్సెస్ అన్నవి డిస్క్ ఫైల్స్ అమ్మా. అంటే మనం ఎప్పుడైతే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటామో మనకి సమ్ 15 జీబీని అలాట్ చేస్తారు, అవునా. సో ఆ అలాట్ చేసిన స్పేస్ అన్నది మనకి జీమెయిల్ సర్వర్లో అలాట్ చేస్తారు. సో అంటే అక్కడ అలాట్ చేశారు అంటే సమ్ డిస్క్లో స్పేస్ అనేది అలాట్ చేశారు కదా, సో దాన్ని డిస్క్ ఫైల్ అని చెప్పేసి అంటాము. యువర్ మెయిల్ బాక్స్ ఈజ్ జనరల్లీ క్రియేటెడ్ ఫర్ యూ బై ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వెన్ యూ ఫస్ట్ ఎస్టాబ్లిష్ యువర్ అకౌంట్. సో మనకి ఆ మెయిల్ బాక్స్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంట, మనం అది అడ్మినిస్ట్రేటర్ చేత క్రియేట్ చేస్తారు. అది ఎప్పుడు క్రియేట్ అవుతుంది, మనం ఎప్పుడైతే ఫస్ట్ మన అకౌంట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటామో, మనం ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి అడ్మినిస్ట్రేటరు మనకి ఆ అకౌంట్కి సంబంధించిన మెయిల్ బాక్స్ని క్రియేట్ చేస్తారు. అంటే సమ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ని డిస్క్లో అలాట్ చేస్తారు సర్వర్లో, మెయిల్ సర్వర్లో. అంటే జీమెయిల్లో మనం ఎప్పుడైతే అకౌంట్ని క్రియేట్ చేస్తామో మనకంటూ సమ్ అమౌంట్ ఆఫ్ మెమొరీని అక్కడ అలాట్ చేయడమే మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ గుడ్ ఐడియా నాట్ టు డిలీట్ యువర్ మెయిల్ బాక్స్. సో మనం ఎప్పుడు కూడా మెయిల్ బాక్స్ని కంప్లీట్గా డిలీట్ చేయకూడదు. అంటే టోటల్ మెయిల్ బాక్స్ ఉన్న మెయిల్స్ని డిలీట్ చేయొచ్చు, కానీ టోటల్ మెయిల్ బాక్స్ని డిలీట్ చేయకపోవడమే మంచిది. ఆన్ సమ్ సిస్టమ్స్ ఈవెన్ ఇఫ్ యూ డూ రిమూవ్ యువర్ మెయిల్ బాక్స్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ బీ రీజనరేటెడ్ ఫర్ యూ వెన్ న్యూ ఈమెయిల్ అరైవ్స్. సో కొన్ని సిస్టమ్స్లో ఏం జరుగుతుంది, ఈవెన్ దో మనం గనక మెయిల్ బాక్స్ని డిలీట్ చేసినా కానీ మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఎప్పుడు అంటే మళ్ళీ న్యూ మెయిల్ అన్నది మనకి అరైవ్ అయినప్పుడు, ఓకేనా. బట్ అట్లాగా డిలీట్ చేయకపోవడమే మంచిది. మనం మెయిల్ బాక్స్ని ప్రాపర్లీ మేనేజ్. ద మెయిల్ బాక్స్ ఈజ్ ప్రైవేట్ అండ్ ఓన్లీ ద ఓనర్ కెన్ రీడ్ ఫ్రమ్ ఇట్ వైల్ ఎవ్రీవన్ ఎల్స్ కెన్ ఓన్లీ సెండ్ ఈమెయిల్ టు ఇట్. సో ఇప్పుడు మనకి ఓనర్ అన్న వాళ్ళు మాత్రమే రీడ్ చేయగలరు మెయిల్ బాక్స్లో ఉన్న మెయిల్స్ని. ఆ మిగిలిన వాళ్ళందరూ ఏం చేయగలరు, ఆ మెయిల్ బాక్స్కి జస్ట్ వాళ్ళు మెసేజెస్ని సెండ్ చేయగలరు, అంతేనా. ఈమెయిల్ వర్కింగ్ ఫాలోస్ ద క్లయింట్ సర్వర్ అప్రోచ్. సో ఈ ఈమెయిల్ వర్కింగ్లో మనకి ఏ అప్రోచ్ని ఫాలో అవుతున్నారమ్మా, క్లయింట్ అండ్ సర్వర్. సో క్లయింట్ సర్వర్ అంటే క్లయింట్ వచ్చి మెసేజ్ని సెండ్ చేయడం, సర్వర్ వచ్చి దాన్ని ప్రాసెస్ చేయడం. సో దాన్ని క్లయింట్ సర్వర్ అప్రోచ్ అంటాము.
In this client is the mailer, that is the mail application or mail program, and server is a device that manages emails. సో మనకి ఈ క్లయింట్ సర్వర్ అప్రోచ్లో క్లయింట్ ఎవరు? మెయిలర్. అంటే మన మెయిల్ బాక్స్ ఉంటాయి కదా, మన మెయిల్ అప్లికేషన్, జీమెయిల్ అప్లికేషన్ అకౌంట్ ఉంటుంది కదా, సో అది మనకి క్లయింట్ అయితే సర్వర్ అన్నది ఏమవుతుంది? దట్ మేనేజెస్ ద డివైస్, దట్ ఈస్ అ డివైస్ దట్ మేనేజెస్ ఈమెయిల్స్. సో మనకి ఈమెయిల్స్ అన్ని మేనేజ్ చేసేదే సర్వర్ అవుతుంది. సో జీమెయిల్ సర్వర్ మనకి, మనం ఎవరైనా సరే అకౌంట్స్ అన్నీ కూడా జీమెయిల్ సర్వర్లో ఉంటాయి. ఎవరు పంపించినా కానీ మెసేజ్ని ప్రాసెస్ చేసేది ఎవరు అంటే సర్వర్, జీమెయిల్ సర్వరే మనకి ప్రాసెస్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, పిక్చోరియల్గా మనకి ఏం జరుగుతుంది ఏంటి ఇంటర్నల్గా వర్కింగ్, మనం ఒక మెసేజ్ని కంపోజ్ చేసి అవతల వాళ్ళకి రిసిపెంట్స్కి సెండ్ చేసినప్పుడు ఇంటర్నల్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ మనం పిక్చోరియల్గా రిప్రజెంట్ చేసాము. సో ఇక్కడ కనుక పర్సన్ బి అన్న వాళ్ళు, ఇక్కడ మెయిల్ క్లయింట్ ఉంటుంది కదా వాళ్ళకి, అంటే వాళ్ళ మెయిల్ ఐడిని ఓపెన్ చేస్తే అదే మెయిల్ క్లయింట్ అవుతుంది. సో అక్కడ వాళ్ళు మెసేజ్ని కంపోజ్ చేసి వాళ్ళు కనుక ఏ పర్సన్కి పంపించాలి అనుకుందాం. సో ఆ పంపించాలి అనుకున్నప్పుడు, సో ఈ స్టార్టింగ్ బి పర్సన్ నుంచి ఆ మెయిల్ అన్నది ఎట్లాగా పర్సన్ ఏకి రీచ్ అవుతుందో ఒకసారి చూడండి. సో ఇక్కడ ఎస్ఎంటిపి అనే ప్రోటోకాల్ని ఈ పర్సన్ దగ్గర ఇన్స్టాల్ చేసి ఉన్నది. అంటే ప్రోటోకాల్ అమ్మ, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఎస్ఎంటిపి అంటే. సో ఈ ఏదైనా ప్రోటోకాల్ ఉంటేనే మనకి ఆన్లైన్లో వర్క్స్ అన్నవి జరుగుతాయి. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ప్రోటోకాల్స్ అన్నవి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఆన్లైన్లో డేటా ఎట్లాగా వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది. సో అదే ఇక్కడ మనకి మెయిల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈ ప్రోటోకాల్ ఎస్ఎంటిపి ప్రోటోకాల్స్ని యూజ్ చేస్తాము. ఇదే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో క్లయింట్ బి దగ్గర ఈ ఎస్ఎంటిపి అనేది ఇన్స్టాల్ అయింది. సో ఈ ఎస్ఎంటిపిని యూజ్ చేసుకుని మనం జస్ట్ మెయిల్ని కంపోజ్ చేసాము. కంపోజ్ చేసి సెండ్ అని బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఈ ఎస్ఎంటిపి ప్రోటోకాల్ యొక్క లింక్ ఏం చేస్తుంది అంటే నెట్వర్క్కి పాస్ చేస్తుంది. ఈ నెట్వర్క్ నుంచి ఈ ఈమెయిల్ అన్నది మనకి ఈ సర్వర్కి సెండ్ అవుతుంది. ఫస్ట్ ఏ ఈమెయిల్ సర్వర్ అన్నమాట ఇది. అంటే జీమెయిల్ సర్వర్లో ఏకి ఉంటుంది కదా సమ్ స్పేస్, సో ఆ అమౌంట్ ఆఫ్ స్పేస్కి ఇక్కడ మెయిల్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ సర్వర్లో ఎస్ఎంటిపి ప్రోటోకాల్నైనా యూజ్ చేయొచ్చు, లేదు అంటే పిఓపి పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్నైనా యూజ్ చేయొచ్చు. సో వచ్చిన మెయిల్ అన్నది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇదేంటి అంటే మెయిల్ స్పూల్ విత్ స్టోరేజ్ ఫర్ పర్సన్ ఏ. సో పర్సన్ ఏకి ఇక్కడ సర్వర్ జీమెయిల్ సర్వర్లో స్పూల్ అంటే ఏం లేదమ్మా, పర్సన్ ఏకి సంబంధించిన మెసేజ్ మనం ఇక్కడ పంపించాం, అవునా? అంటే ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి ఇక్కడ పర్సన్ ఏ. సో వాళ్ళకి సంబంధించిన అమౌంట్ ఆఫ్ మెమరీ 15 GB ఎక్కడైతే ఉంటుందో ఆ స్పేస్లోనే కదా ఇది స్టోర్ అవ్వాలి. ఆ స్పేస్నే మనం ఏమంటాము అంటే స్పూల్ అని చెప్పేసి అంటాము. అది ఇక్కడ మెయిల్ స్పూల్ విత్ స్టోరేజ్ ఫర్ పర్సన్ ఏ. సో ఈ మెయిల్ సర్వర్లో మనం ఏదైతే మెసేజ్ పంపించామో ఆ మెసేజ్ అన్నది ఈ పర్సన్ ఏ యొక్క స్పూల్లో స్టోర్ అవుతుంది. అంటే తన అమౌంట్ ఆఫ్ మెమరీలో ఈ మెయిల్ అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడి నుంచి మెసేజ్ అవుట్ గోయింగ్ ఈమెయిల్ అనమాట. ఇక్కడి నుంచి నెట్వర్క్కి పంపిస్తుంది సర్వరు. సో నెట్వర్క్లో నుంచి ఇక్కడ పర్సన్ ఏకి రీచ్ అవ్వాలి అంటే దీనికంటూ ఇక్కడ ఏదో ఒక ప్రోటోకాల్ ఉంటేనే రిసీవ్ చేసుకుంటాడు. సో నెట్వర్క్ నుంచి వచ్చింది మెసేజ్. సో తిన దగ్గర రన్నింగ్ పిఓపి క్లయింట్. ఇక్కడ ఏం రన్ అవుతుంది? పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ అన్నది ఇక్కడ రన్ అవుతుంది. సో ఆ లింక్ అన్నది ఏం చేస్తుందంటే నెట్వర్క్ నుంచి ఈ పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ లింక్ ఈ మెసేజ్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ మెయిల్ ఈ పర్సన్ ఏకి సెండ్ చేస్తుంది మెసేజ్ని. సో లాస్ట్కి పర్సన్ బి నుంచి మెసేజ్ పర్సన్ ఏకి రీచ్ అయింది. మధ్యలో ఏం జరిగింది? పర్సన్ బి దగ్గర ఎస్ఎంటిపి ప్రోటోకాల్ని యూస్ చేసుకుని నెట్వర్క్కి మెసేజ్ సెండ్ చేసాము. నెట్వర్క్ ద్వారా మనకి మెయిల్ సర్వర్కి మెయిల్ అనేది స్టోర్ అయింది. ఇక్కడ మెయిల్ సర్వర్ నుంచి అవుట్ గోయింగ్ మెయిల్ నెట్వర్క్ ద్వారా, అలాగే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ లింక్ని యూస్ చేసుకుని క్లయింట్ ఏకి రీచ్ అవుతుంది. సో ఇది టోటల్ ఇన్నర్ వర్కింగ్ ఫర్ ఈమెయిల్. సో బై స్టెప్స్ వైజ్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము దాన్నే. ద ఫాలోయింగ్ డయాగ్రామ్ గివ్స్
పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టెప్స్ డిస్కస్డ్ బిలో. సో ఇప్పుడు ఇప్పటిదాకా మనం చూసిన ఇమేజ్కి మనం స్టెప్స్ ఇక్కడ చూద్దాము. Following example will take you through the basic steps involved in sending and receiving email and a better understanding of working email system. So just ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సపోజ్ పర్సన్ బి వాంట్స్ టు సెండ్ అన్ ఈమెయిల్ మెసేజ్ టు పర్సన్ ఏ. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, పర్సన్ బి నుంచి మెసేజ్ పర్సన్ ఏకి రీచ్ అవ్వాలంటే ఏం జరుగుతుంది అన్నది, అవునా? సో ఫస్ట్ పర్సన్ ఏం చేస్తాడు, పర్సన్ బి కంపోజెస్ ద మెసేజ్ యూజింగ్ ఏ మెయిలర్ ప్రోగ్రామ్ దట్ ఈస్ మెయిల్ క్లయింట్ అండ్ దెన్ సెలెక్ట్ సెండ్ ఆప్షన్. సో ఇక్కడ మనకి పర్సన్ బి ఎప్పుడైతే మెసేజ్ని పర్సన్ ఏకి సెండ్ చేయాలి అనుకుంటాడో ఏంటంటే ఇక్కడ మెసేజ్ని కంపోజ్ చేయాలి. ఫస్ట్ కంపోజ్ చేయడం కూడా మెయిల్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకుని కంపోజ్ చేస్తారు. సో ఆ కంపోజ్ చేసిన మెసేజ్ని జస్ట్ సెండ్ బటన్ని క్లిక్ చేస్తే చాలు. సో ఇక్కడ పర్సన్ బి యొక్క వర్క్ కంపోజ్ చేసి సెండ్ బటన్ని క్లిక్ చేయడం. ద మెసేజ్ ఈజ్ రూటెడ్ టు సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ టు పర్సన్ ఏస్ మెయిల్ సర్వర్. సో ఇక్కడ మెయిల్ సర్వర్, ఇక్కడ మనం ఎప్పుడైతే సెండ్ బటన్ క్లిక్ చేస్తామో ఈ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని యూజ్ చేసుకుని ఈ ఏస్ మెయిల్ సర్వర్కి రీచ్ అవుతుంది మెసేజ్ అన్నది. ద మెయిల్ సర్వర్ స్టోర్స్ ద ఈమెయిల్ మెసేజ్ ఆన్ ఏ డిస్క్ ఇన్ అన్ ఏరియా సెలెక్టెడ్ ఫర్ పర్సన్ ఏ. ఇక్కడ మనం ఏదైతే మెసేజ్ని పంపించామో అది ఎక్కడ స్టోర్ అవుతుందంట, స్పేస్ మనం అలాట్ చేసిన ఏ మెయిల్ సర్వర్కి మనం అలాట్ చేసినట్టు అంటే జీమెయిల్ సర్వర్ అలాట్ చేసిన స్పేస్లో మనం పంపించిన మెసేజ్ స్టోర్ అవుతుంది. ద డిస్క్ స్పేస్ ఏరియా ఆన్ మెయిల్ సర్వర్ ఈజ్ కాల్డ్ మెయిల్ స్పూల్. సో ఇక్కడ మనం స్పూల్ అని చెప్పేసి అనుకున్నాం కదా, మెయిల్ స్పూల్ అని. సో ఇక్కడ డిస్క్ స్పేస్ ఏరియా ఫర్ క్లయింట్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం స్పూల్ అంటాము. నౌ సపోజ్ పర్సన్ ఏ ఈజ్ రన్నింగ్ ఏ పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ క్లయింట్ అండ్ నోస్ హౌ టు కమ్యూనికేట్ విత్ ఏస్ మెయిల్ సర్వర్. సో ఇక్కడ మనకి పర్సన్ ఏం రన్ చేస్తున్నాడంట, పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ని రన్ చేస్తున్నాడు. సో దానికి ఏంటి, హౌ టు కమ్యూనికేట్ విత్ మెయిల్ సర్వర్. సో ఇప్పుడు ఈ మెయిల్ సర్వర్ మెయిల్ సర్వర్ ఉంది కదా, ఈ ఏస్ మెయిల్ సర్వర్తో కమ్యూనికేట్ అవ్వాల్సింది ఎవరు అంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ లింక్ అనేది కమ్యూనికేట్ అవుతుంది. సో దీనికి తెలుసు ఇక్కడ దీని నుంచి మెయిల్ని ఎట్లాగా రిసీవ్ చేసుకోవాలి అనేది. సో ఆ 15 GB అమౌంట్లో మనకు వచ్చిన మెయిల్ స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన మెయిల్ని మనకి పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ ద్వారా పర్సన్ ఏకి రీచ్ చేస్తుంది. It will periodically poll the POP server to check if any new email has arrived for A. సో మనకి టైం టు టైం POP ప్రోటోకాల్ అన్నది పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ మనకి సర్వర్లో చెక్ చేసుకుంటూ ఉంటుంది ఏవైనా మెసేజెస్ అరైవ్ అయినాయా పర్సన్ ఏకి అని చెప్పి. సో ఇక్కడ మనకి ఉన్న పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ ఇక్కడున్న మెయిల్ సర్వర్లో చెక్ చేసుకుంటూ ఉంటుంది ఏకి మెయిల్ సర్వర్ ఎప్పుడు వచ్చినా కానీ. As in this case, person B has sent an email for person A. మనం ఇక్కడ ఏం చేసాము, పర్సన్ ఏకి ఒక మెయిల్ని సెండ్ చేశాడు. సో ఈమెయిల్ ఈజ్ ఫార్వర్డెడ్ ఓవర్ ద నెట్వర్క్ టు ఏస్ పీసీ. దిస్ మెసేజ్ ఈజ్ నౌ స్టోర్డ్ ఆన్ పర్సన్ ఏస్ పీసీ. సో ఎక్కడి నుంచి పాస్ చేసాం మనము, ఫార్వర్డెడ్ ఓవర్ ద నెట్వర్క్ టు ఏస్ పీసీ. సో ఇప్పుడు మనకి ఈ పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ రిసీవ్ చేసుకుని ఎక్కడ స్టోర్ చేస్తుంది అంటే పర్సన్ ఏస్ పీసీలో స్టోర్ చేస్తుంది మెసేజ్ని. సో ఇక్కడ బి పర్సన్ నుంచి మెయిల్ అన్నది ఏ మెయిల్ సర్వర్కి వెళ్ళి అక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ ద్వారా ఏ పీసీలో మనం ఈ బి ఏదైతే మెసేజ్ పంపించారో ఆ మెసేజ్ అన్నది స్టోర్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఈమెయిల్ ఇన్నర్ వర్కింగ్. These are the books you have to refer. Thank you.